ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్విచ్ బోర్డ్లో పనిచేయని స్విచ్ని మనం ఎలా సులభంగా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయడం వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ స్విచ్ అనేది పని చేయలేదు సరిగా. ఈ స్విచ్ మనం ప్రెస్ చేయనప్పుడు కూడా మధ్యలోకి స్ట్రక్ అవుతుంది అనమాట. ఈ స్విచ్ని బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. కాకపోతే ఈ స్విచ్ అయితే వర్క్ అవుతుంది, కాకపోతే ఇది మనకి మధ్యలోకి స్ట్రక్ అవుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో స్విచ్లు అయితే అసలుగా పని చేయవు. స్విచ్ చేసినప్పుడు కూడా కరెంట్ అనేది పాస్ కాదనమాట. సో అలాంటి సందర్భంలో మనం వేరే స్విచ్ని అయితే మనం రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ స్విచ్ వచ్చేసరికి బాత్రూమ్ స్విచ్ అనమాట. సో ఇదైతే వర్క్ అవుతుంది, మీకు చూపిస్తాను. చూడండి, స్విచ్ అయితే వర్క్ అవుతుంది, కాకపోతే ఇది మనకి స్ట్రక్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని అయితే మనం రీప్లేస్మెంట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, స్విచ్ బోర్డులో అయితే ఇప్పుడు సప్లై అయితే ఉంది. ఫస్ట్ మనం సప్లైని ఆఫ్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి ఇంటికి మెయిన్ స్విచ్ బోర్డు. మనం 2 MCBని అయితే ఆఫ్ చేద్దాం. కొన్ని చోట్ల డీబీ స్విచ్లు ఉంటాయి, డీబీ స్విచ్లు కూడా ఆఫ్ చేసుకోండి, సప్లై అయితే ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్విచ్ బోర్డులో అయితే సప్లై అయితే ఆగిపోయింది అనమాట. ఇండికేటర్ అయితే వెలగలేదు. ఇప్పుడు మనం స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, స్విచ్ బోర్డ్లో చాలా డస్ట్ అయితే ఉంది. ఫస్ట్ మనం దీన్ని క్లీన్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ సప్లైని ఆఫ్ చేసినప్పుడు కూడా మనం స్విచ్ బోర్డు ముట్టుకునే ముందు సప్లైని అయితే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం టెస్టర్ ద్వారా అయితే సప్లైని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది 2.5 రెడ్ వచ్చేసరికి ఫేస్ అనమాట. ఇక్కడ మీరు టెస్టర్ పెట్టి చూడండి. టెస్టర్లో మనకి ఇండికేటర్ వెలిగిందంటే సప్లై వస్తున్నట్లు. చూడండి, సప్లై అయితే రాలేదు. అలాగే ఇది వచ్చేసరికి న్యూట్రల్ కూడా మనం చెక్ చేద్దాం. చూడండి, సప్లై అయితే రాలేదనమాట. ఇక స్విచ్ బోర్డులోకి అయితే సప్లై అయితే ఎక్కడా కానీ లేదు. మనకి స్విచ్ బోర్డులో సప్లై లేదు కాబట్టి మనం అన్నిటిని ముట్టుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ముట్టుకునే ముందు ఖచ్చితంగా మనం సప్లైని అయితే చెక్ చేసుకోవాలి. మెయిన్ వచ్చేసరికి ఈ ఫేస్ వైర్కి అలాగే న్యూట్రల్ వైర్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇంకంతే. కొన్ని చోట్ల ఇన్వర్టర్ కనెక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ఆఫ్ చేసుకోండి. స్విచ్ బోర్డులో ఇంకా సప్లై అయితే రాదు. ఇప్పుడు మీకు స్విచ్ బోర్డులో కనెక్షన్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ 2.5 వైర్స్ వచ్చేసరికి సప్లైలు అనమాట. రెడ్ వచ్చేసరికి ఫేసు, బ్లూ వచ్చేసరికి న్యూట్రల్. ఇక్కడ రెడ్ వచ్చేసరికి స్విచ్ కింద వైపు అయితే బిగించారనమాట. న్యూట్రల్ వచ్చేసరికి సాకెట్కి అయితే బిగించారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా. 3 పాయింట్స్ వచ్చేసరికి 1 స్క్వేర్ వైర్స్, పాయింట్ వైర్స్ అనమాట. వైర్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్లాక్ వైర్ అయితే యూజ్ చేశారు. ఇక మనకి స్విచ్ బోర్డ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ స్విచ్ అనమాట. ఈ బాత్రూమ్ లైట్ పాయింట్. ఫస్ట్ మనం ఈ పాయింట్ని అయితే తీసేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఇక్కడ స్విచ్ కింద వైపు కూడా మనం లూపింగ్ అనేది తీసేయాలి. ఇక్కడ అంతే, ఈ 2 కనెక్షన్స్ మాత్రం మనం తీసేయాలి. ఇక నెక్స్ట్ మనం స్విచ్ని బోర్డు నుంచి బయటకు తీయాలి. ఇక్కడ చూడండి, ఇది క్యాప్ టైప్ స్విచ్. ఇలా మనం ఓకే, క్యాప్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మనం ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చిల్లుం పట్టేసాయి అనమాట, చాలా టైట్గా ఉన్నాయి, రావడం లేదు. చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం కటింగ్ బ్లేడ్తో ఇక్కడ మనం నట్టును అయితే పట్టుకోవాలి. అప్పుడే మనకి స్క్రూ అనేది లూజ్ అవుతుంది. ఇలా మనం కటింగ్ బ్లేడ్తో బ్యాక్ సైడ్ పట్టుకొని స్క్రూ అయితే మనం తిప్పవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈజీగా అయితే వస్తుంది. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే స్క్రూ అయితే బయటకు వస్తుంది. ఓకే, చూడండి వచ్చేసింది. అలాగే మరొక దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇది కూడా వచ్చేసింది. సో ఇలాంటిదే మనం మరొక స్విచ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, స్ట్రక్ అవుతుంది. నా దగ్గర ఇలాంటిదే మరొకటి ఉంది. సో ఇదైతే కొత్తది కాదు, ఇది ఆల్రెడీ వాడినదే, పక్కన తీసేసాము. దీన్ని అయితే మరీ వాడుతున్నాను.
చూడండి ఇదైతే స్ట్రక్ అవుతుంది, ఇది బాగుంది, దీన్ని అయితే వాడదాం. ఇవి క్యాప్ టైప్ స్విచ్ అనమాట. సేమ్ అలాంటిదే మనం తీసుకున్నట్లయితే అప్పుడే స్విచ్ బోర్డ్కి అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, దీన్ని అయితే మనం ఫిట్ చేద్దాం. ఓకే, ఒకటైతే ఫిట్ చేసాము, మరొక స్క్రూని అయితే బిగిద్దాం. ఓకే, స్విచ్ బోర్డ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక నెక్స్ట్ మనం క్యాప్ని అయితే బిగిద్దాం. ఓకే, చూడండి సెట్ అయింది. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇద్దాం. మనకి ఇక్కడ చూడండి రెండే కనెక్షన్స్ ఇవ్వాల్సింది, లైట్ ప్యాన్ నుంచి వచ్చిన వైరు, అలాగే ఇక్కడ లూపింగ్ వైరు ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఈ లూపింగ్ వైర్ని స్విచ్ కింద వైపున అయితే బిగిద్దాం. ఓకే, స్క్రూని టైట్ చేద్దాం. ఇక నెక్స్ట్ మనం ఈ లైట్ పాయింట్ని స్విచ్ పై వైపు అయితే బిగించాలి. ఓకే, స్క్రూని అయితే టైట్ చేద్దాం. చూడండి ఇంకంతే, కనెక్షన్స్ అయిపోయింది. ఇక మనం స్విచ్ బోర్డ్ని అయితే క్లోజ్ చేద్దాం. మనం జాగ్రత్తగా ఈ వైర్స్ని అయితే లోపల పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బోర్డ్ని అయితే మనం క్లోజ్ చేయాలి. ఓకే, తర్వాత మనం స్క్రూస్ వేసుకొని బిగించుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. ఓకే, ఇంకా బోర్డుని కూడా మనం ఫిట్ చేసాం. ఇప్పుడు మనం మెయిన్ సప్లైని ఆన్ చేద్దాం. మనం మెయిన్ సప్లైని అయితే ఆన్ చేద్దాం. చూడండి స్విచ్ బోర్డులోకి సప్లై అయితే వచ్చింది, ఇండికేటర్ కూడా వెలుగుతోంది. ఇప్పుడు మనం స్విచ్ని ఆన్ చేద్దాం. చూడండి బల్బ్ అయితే వెలుగుతోంది. చూడండి స్విచ్ కూడా చాలా స్మూత్గా ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ వీడియోకి లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. దానివల్ల నాకు వ్యూస్ అయితే వస్తాయి. నాకు మీరు లైక్ చేయడం ద్వారా అమౌంట్ అయితే రాదు. సో మీరు లైక్ చేయడం ద్వారా ఓన్లీ వ్యూస్ అయితే వస్తాయి. ఒకవేళ నాకు అమౌంట్ ఎలా వస్తుందంటే, మీరు ఈ వీడియో చూసిన టైంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, దానివల్ల అయితే అమౌంట్ వస్తుంది. మీరు లైక్ చేయడం ద్వారా అయితే అమౌంట్ అయితే రాదు. దానివల్ల యూట్యూబ్ అనేది మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో బాగుంది కాబట్టి మరికొంతమందికి రికమెండ్ చేయండి అని మీ తరపున మీరు రికమెండ్ చేస్తున్నట్లు లైక్ చేయడం ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.